హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా తమ్ముడు కలిసి సమోసా చేయబోతున్నాం అనమాట. ముందుగా మేము 2 పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసుకొని పీల్ తీసి ఇట్లా స్మాష్ చేసుకున్నాం అనమాట. ఒక 1.5 ఆనియన్ తీసుకుని కట్ చేసుకున్నాము. తర్వాత చిల్లీ కూడా కట్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ మనం చిల్లీస్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా తమ్ముడేమో సోంపుని చేతిలో పెట్టుకో ఇట్లా అంటున్నాడు, ఫ్లేవర్ కోసం అంట అడిగితే. నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ వేసుకున్నాడు ఫస్ట్. బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు కొంచెం ఉప్పు బాగా ఘాటు వస్తుంది. ఉప్పు వేసావు తర్వాత కలుపు. ఇది చూడండి డెడ్ అయిపోయిందో. సమోసా తిన్నట్టే యువరాజు. కారం వేస్తున్నాడు ఇప్పుడు. వారే ఎంత కారం వేసావేంద్రా. ధనియాల పొడి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి కూడా వేసేసాడు. చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. మేము గరం మసాలా వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. స్మాష్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసేసేయాలి. పొటాటో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లార్చుకోవాలన్నమాట. దీన్ని బాగా చల్లార్చిన తర్వాత నిమ్మకాయ కూడా పిండేస్తున్నాడు. ఇప్పుడే పిండేసుకోవాలి. హాఫ్ దెబ్బ చాలు. బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా అక్క కలిసి ఆలు సమోసా చేసుకోబోతున్నాం అనమాట. అందులోకి మనకి పిండి కావాలి కాబట్టి పిండి తయారు చేసుకుంటున్నాం నేను మా అక్క. అందులో ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా పిండి తీసుకోండి. తర్వాత కొంచెంగా వామ్ తీసుకొని చేతిలో నలకొట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వేడిగా ఉండే ఆయిల్ కానీ నెయ్యి కానీ వెన్నను కానీ తీసుకొని కలుపుకోండి. తర్వాత అందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మన ఇట్లా చేతిలోకి తీసుకొని బాగా గట్టిగా పట్టుకున్నప్పుడు అట్టే ఉన్నిందనుకోండి, పొడి పొడిగా కాకుండా గట్టిగా ఉన్నిందనుకోండి, అప్పుడు మనకి సమోసా మంచిగా వస్తుందన్నమాట. తర్వాత అరకప్పు వరకు వాటర్ తీసుకోండి. అది మనకి కొంచెం కొంచెంగా వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటే సమోసాలు బాగా వస్తాయి అన్నమాట నూనెలో వేసినప్పుడు. అదే కానీ మనం ఒక్కసారిగా మొత్తం వేసి కలిపితే సరిగ్గా రావు. సమోసా షేప్ కూడా సరిగ్గా రాదు. కాబట్టి మనం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఉండాలి పిండి. మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దానిలో ఉండేవంతా బయటకు వచ్చేస్తుంది, ఆవిరంతా. ఇప్పుడు మేము వచ్చేసి 2 రౌండ్స్ చేస్తున్నాం అనమాట. నా తమ్ముడేమో నా దగ్గర నుంచి తీసుకొని వాడు చేస్తున్నాడు. వాడికి రాలేదని నైఫ్తో కట్ చేస్తున్నాడు. ఇప్పుడు వాటిని నేను రౌండ్స్ చేయాలన్నమాట. వాడు చేయండి, నేనే చేయాలి. తను వచ్చేసి చపాతీ పిండిలాగా బాగా ప్లెయిన్గా చేస్తున్నాడు. ఆ చపాతీని ప్లెయిన్గా చేసిన తర్వాత దాన్ని 2 హాఫ్స్గా కట్ చేసుకోవాలంటే మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసిన దగ్గర కొంచెం వాటర్ అప్లై చేస్తే మనం ఫిక్స్ చేసినప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది స్టఫింగ్ అనమాట. లేదంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆయిల్లో వేసినప్పుడు పగులుతుంది అనమాట. అది పగిలి ఆయిల్ మన పైన పడుతుంది. అందుకని కొంచెం వాటర్ పూస్తే పైన పడకుండా ఉంటాయి. చూడండి, మా తమ్ముడు ఆ అవుటర్ లేయర్ వరకే పూస్తున్నాడు. ఎక్కువ పోయకూడదు, మళ్ళీ ఆయిల్ మన పైన పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మా తమ్ముడికి ఫస్ట్ నేనే చేస్తా అని చెప్పి వాడు చేస్తున్నాడు. తనే అంతా చపాతీ పిండిని అంతా అట్లానే చేశాడు. దానిలో స్టఫింగ్ అంతా వేస్తున్నాడు. అంటే ఎక్కువ వేయకూడదు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మా తమ్ముడు తర్వాత తీసేస్తాడు కొంచెం.
అప్పుడు మనం బయట అవుటర్ లేయర్లకు కూడా కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం ప్రెస్ చేస్తే బయటికి రాదు అన్నమాట. అంతే, సమోసా కొంచెం షేప్గా రావడానికి మేము దానికి కొంచెం డిజైన్ ఇచ్చామన్నమాట ఆడ వరకు. ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను అదే సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేయాలి. అవుటర్ లేయర్ వరకు వాటర్ పూసి దాన్ని ట్రయాంగిల్ షేప్లోకి పెట్టుకోవాలి. ట్రయాంగిల్ షేప్ పెట్టుకున్న తర్వాత దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. నేను ప్రెస్ చేస్తున్నట్టు అక్కడ ప్రెస్ చేస్తే చాలు. మా తమ్ముడు అయిపోయిందంట, చూపిస్తున్నాడు చూడండి. కింద డిజైన్ చేశాడు లైన్స్. నేను కూడా అట్లనే చేస్తానన్నమాట. అంతా అట్లా చేసుకోవాలి. స్టఫింగ్ అంతా అయిపోయింది మేము చేసిన కాడికి. ఎక్కువ రాలా తక్కువ రాలేదు, కరెక్ట్గా సరిపోయింది మేము చేసిన స్టఫింగ్కి. అట్లాగా అక్కడ కూడా కొంచెం వాటర్ అప్లై చేస్తే చాలు, ఎందుకంటే ఆడ వరకు ఫిక్స్ అయిపోతుంది. వాటర్ అప్లై చేయకపోతే కొంచెం గ్యాప్స్ ఉంటాయి, దాని లోపలికి ఆయిల్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మా తమ్ముడు మిగిలిన రౌండ్స్ అన్నీ చేస్తున్నాడు, నేను ఇంకా సమోసాలాగా చేయాలి వాటిని. సో ఫైనల్గా సమోసాలు చేయడం అయితే అయిపోయిందండి. ఆ చిన్నదేమో మా తమ్ముడు చేశాడు, అయితే చిన్న దాంతో కలిపి 21 వచ్చాయి. సగం నేను చేశాను, సగం తను చేశాడు. నేను కూడా చేశానండి, కానీ తను పట్టుకొని చూపిస్తున్నాడు 21 అని. 21 అని చెప్పి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడేంత ఆయిల్ వేసుకొని తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత మా తమ్ముడు చూడండి చిన్నది వేస్తున్నాడు, అంటే ఆయిల్ బాయిల్ అయిందా లేదా అని చూడడానికి. ఫస్ట్ చిన్నదే వేసాడు కానీ చూపించట్లేదు, అన్నీ చూపిస్తున్నాడు అనమాట ఇట్లా చేసామని. తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటా వెళ్ళిపోయాం. ఫస్ట్ 3-3గా వేసుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ పైన పడితే ప్రాబ్లం కదా, అందుకనే 3-3 వేసుకుంటున్నాము. ఫస్టే చెప్పినట్టు మేము 3-3గా వేసుకుంటున్నాం అని చెప్పాను కదా, 3 అయిపోయాయి ఫస్ట్ 3, అందుకని సెకండ్ 3 వేసుకుంటున్నాము. బాగా బాయిల్ అయిందనుకుంటేనే తీయండి, లేదంటే దాంట్లోనే ఉంచి బాగా వేగనివ్వండి. లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది, పిండి వేగదు. అందుకని బాగా బాయిల్ అయితేనే తీయాలి. మా తమ్ముడికి తెలియకుండా తీస్తున్నా, ఇది కానీ చూడాలి తను. అయిపోయిందంట, అందుకని తీసేస్తున్నాడు. ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చింది. నేను మాత్రం చూడండి ఆయిల్ పై నుంచి తీస్తున్నా, ఏమన్నా అయ్యింటే నా కథం అయిపోయింది నా పని. కేల్కతం దుకాణం బంద్, అందుకని తీసేసానండి. మా తమ్ముడు చూడండి నన్ను చూస్తున్నాడు, బాగుందా అని అడుగుతున్నాడు. బాగుందని చెప్తున్నాను. మేమైతే చిల్లీస్ అవి కూడా బాగా వేయించుకున్నాము. నేను నవ్వుతున్నా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మా తమ్ముడికి తెలియకుండా చూస్తున్నా, అందుకని వెళ్ళిపోతున్నాడు వాడు. నేను కెచప్ వేసుకొని తింటున్నాను అనమాట, నాకు కెచప్ అలవాటు. మా తమ్ముడు ఆనందం పట్లకి డ్యాన్స్ చేస్తున్నాడు. మా డాడీకి కూడా బాగా నచ్చిందంట, అందుకని కెచప్లో నంచుకొని మరీ వాళ్ళే తింటున్నాడు. దాంతోపాటు చిల్లీ కూడా నంచుకోవడం డాడీకి అలవాటు కాబట్టి చిల్లీ కూడా వేయించామన్నమాట. అందుకని నేను చూడండి, నేనైతే వీడియో కాల్ చేసి మరీ మాట్లాడుతున్నా మా రిలేటివ్స్తో. మా వేదాన్ని చూడండి, మా తమ్ముడు మా డాడీ చూపిస్తున్నాడు అనమాట. రెండు తింటున్నాడు డాడీ, తను మా పిన్ని. వీడియో కాల్ మాట్లాడుతున్నాము, వీడియో తీస్తూ వీడియో కాల్ మాట్లాడుతున్నాం అనమాట.